ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అధికారం శాశ్వతం కాదు గుర్తుపెట్టుకో అని ఇప్పుడు జగన్ వాళ్ళు అంటారు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన గుర్తుపెట్టుకున్నాడు ఆ మాట శాశ్వతం కాదని. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడా ఇది ఎప్పుడొకప్పుడు పోతుంది నేను జాగ్రత్తగా ఉండాలని? ఒకళ్ళు అనుకునే మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఒకళ్ళు నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతా అంటే ఇంకోటి నిన్ను గాడిదని కొట్టినట్టు కొట్టు, నువ్వు నా వెంట్రుక పీకలేవంటే నా బూచు పీకలేవా. ఇవి ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇవేంటంటే చూసే ప్రజలకు మసాలా సినిమా లాగా ఉంది. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఛాలెంజ్లు వేసుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కొన్ని రహస్యాలు బయటపెట్టడం, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ లాగా ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు మడ్డలు చంపుకోవటమేగా, యుద్ధం అంటే చంపుకోవటమే, తిట్టుకోవటం వరకు పోయింది. ఫస్ట్ విమర్శించుకునేవాళ్ళండి మర్యాదగా, ఆ విమర్శించుకునే స్థాయి పోయి తిట్టుకునే స్థాయి వచ్చింది. అబ్బాయి అమ్మ అని ఆ తిట్టుకునే స్థాయి నుంచి ఒకళ్ళనొకళ్ళు జైల్లో ఆస్తులు దెబ్బతీసే స్థాయికి వచ్చింది. అక్కడి నుంచి ఒకళ్ళనొకళ్ళు జైల్లో పెట్టే స్థాయికి వచ్చినాయి. మీకేమైనా అనుమానం ఉందా ఇది మర్డర్లకు దారితీయదని? ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు రాజ్యాంగ విరుద్ధం అండి, అసలు చట్టవిరుద్ధం అవి. ప్రాంతీయ పార్టీ పెట్టుడే చట్టవిరుద్ధం. 1969లో ఇవి ఎలక్షన్ కమిషన్ సృష్టించింది, చట్టం ద్వారా కాదు. ఇప్పుడు అలాట్మెంట్ ఆఫ్ సింబల్స్ టు పొలిటికల్ పార్టీస్ ఆర్డర్ 1968, ఆ ఆర్డర్ ద్వారా ఈసీ హ్యాస్ క్రియేటెడ్ ఇది రీజనల్ పార్టీ, ఇది అన్రిజిస్టర్డ్ పార్టీ, ఇది జాతీయ పార్టీ అని అందులో సెక్షన్ 6A 6B ద్వారా వాళ్ళు క్రియేట్ చేశారు. అది ఓకే చేయటం ద్వారా ఏమవుతుందంటే ఈ రాష్ట్రం నాది ఆ రాష్ట్రం నాది, ఇక్కడ దానికోసం ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి, రాజవంశాలు పుట్టినాయి. ఈ రాజవంశాలు ఈ రాష్ట్రం నాది అంటాయి. ఇది నాది చేసుకోవడానికి ఏంటంటే ప్రపంచం దేశంలో ఎక్కడా లేనంత సంక్షేమ పథకాలు ఇక్కడ నేను అనౌన్స్ చేసేస్తా, ప్రభుత్వ డబ్బు మొత్తం పంచిపారేస్తా, నా ప్రజలు దీనికోసం వీళ్ళ కోసమే నేను పుట్టా, దేశం ఎటుపోయినా నాకు సంబంధం లేదంట. దీనివల్ల ఏమవుతుందంటే మీకు భారతదేశం వన్ నేషన్ వన్ సిటిజన్షిప్ ఈక్వాలిటీ అన్నదానికి భంగం వచ్చేస్తుంది. ఇప్పుడు జమిలీ ఎన్నికలు అందుకే నిర్వహిద్దామని అనుకుంటోంది. అందువల్ల తెలంగాణలో ఉన్నటువంటి సపోజింగ్ ఇక్కడ లోన్ వేవర్ ప్రోగ్రాం ఉంది, అట్లాగే ఉచిత విద్యుత్ ఉంది, అట్లాగే ఆరోగ్య శ్రీ ఉంది. ఇట్లా ఈ అనేక పథకాలు చూస్తే ఏంటంటే వేరే రాష్ట్రాల్లో ఉండవు అనేసరికి ఈక్వాలిటీ దెబ్బతినిపోతుంది. అవును. దీంతో నెక్స్ట్ వచ్చే సమస్య ఏంటంటే వీళ్ళకి పార్లమెంట్లో 2/3 మెజారిటీ వచ్చింది అనుకోండి ఈ చిన్న చిన్న పార్టీలకి. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు అవ్వాలి? కొట్టుకోవాలి. ప్రధానమంత్రి కొట్టుకొని 1980లో జనతా పార్టీ 13 పార్టీల కోయలిషన్ కనుక వాళ్ళ పార్టీని వాళ్ళే రద్దు చేసుకోవడం ఆత్మహత్య, రాజకీయ ఆత్మహత్య చేసుకొని ఎన్నికలకు పోతే వాళ్ళకి బుద్ధి వచ్చింది, ఎవ్వడు గెలవలే. కానీ వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ మిగిలింది కదా అంటే ఎవరికి రాలేదు, వాడు ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు నా సంతోషం, నేను అవ్వలేదు వీడి సంతోషం. దీంతో వాళ్ళు అంతరించిపోయారు. ఇట్లాగే ఈ రీజనల్ పార్టీస్ కనుక పార్లమెంట్లో 2/3 మెజారిటీ వస్తే మమతా బెనర్జీ ప్రధానమంత్రి అవుతా ఉంటుంది, బీహార్ నితీష్ కుమార్ అంటాడు, మాది అన్నిటికన్నా పెద్ద రాష్ట్రం నేను అవ్వాలి మహారాష్ట్ర అంటాడు, యూపీ ఆయన అంటాడు, లేదు నేను ఢిల్లీ నడిబొడ్డునున్న దేశం సెంట్రల్ గవర్నమెంట్ రాజధానిలో నేనున్నా అని ఆయన అంటాడు, 2 రాష్ట్రాల్లో ఉన్నామంటాడు. ఇట్లా మరి వీళ్ళందరూ అవుతానంటే కేసీఆర్ గారు ఒప్పుకుంటాడా? అందువల్ల ఏమవుతుందంటే దేశాన్ని కనీసం ఒక 20-25-30 ముక్కల కింద చేసేసుకుంటారు, తీర్మానం రాసి చేస్తారు. తీర్మానం రాస్తే ఇప్పుడు అడ్డుకునే నాదుడు ఎవరో చెప్పండి మీరు చూద్దాం. మెజారిటీ ఉన్నోళ్ళం మేమే చేసాం, ఇందులో ప్రధానమంత్రి కావాల్సిన అభ్యర్థులు కూడా ఉన్నాం. ఇప్పుడు దీన్ని అడ్డుకునేది ఎవరు? రాష్ట్రపతికి అధికారాలు లేవని చెప్పాం కదా, మేము ఏది పాస్ చేస్తే నువ్వు ముద్ర కొట్టాలని చెప్పాం కదా, మరి ఇప్పుడు ఎవరు ఆపేది? నథింగ్, ఎవరు ఆపడానికి లేదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీరు పోయి సుప్రీంకోర్టులో వేశారనుకోండి, ఆ సుప్రీంకోర్టులో వేస్తే వాళ్ళు ఏం చేస్తారు? తీర్మానం రాస్తారు, అది మా క్లర్క్ మా పోలీసు ఎవరో పట్టుకొచ్చి నాకు సర్వ్ చేస్తారండి, మేమైతే పొలిటీషియన్స్ మేమందరం డిసైడ్ చేసి దీన్ని 30 ముక్కలు చేద్దాం 30 దేశాలు అని అన్నాం. ఏ పోలీసు అండి ధైర్యం చేసి మాకు తీసుకొచ్చి నోటీస్ ఇచ్చేది? ఇస్తే చించి పారేస్తాం. సుప్రీంకోర్టు కాగితాలు రాస్తుంది తప్పితే ఏమైనా కత్తులు పట్టుకొని గన్నులు పట్టుకొని యుద్ధం చేస్తున్నాయి? మీ మాటని విలువ ఇస్తే మీరు మర్యాదగా కాలు మీద కాలేసుకొని కూర్చొని తీర్పులు చెబుతారు. మీరు జడ్జిమెంట్ రాస్తే నేను చీపి పారేస్తే మీరు చేసేది ఏముంది? మీ చేతిలో ఉన్న ఫోర్స్ ఏంటి? ఏం లేదు. అది అందువల్ల ఏంటంటే ఈ చిన్న చితక పార్టీలకి పార్లమెంట్లో 2/3 మెజారిటీ వచ్చిన రోజున రేపే జరగవచ్చు. 2040 మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు ఉన్నాయి? 2024, 29లో ఉన్నాయి. 29లో ముక్కలు అవ్వచ్చు కూడా చెప్పలేము. ఇట్ ఈస్ సో ఈజీ. అందువల్ల
ఇది చాలా ప్రమాదకరమైన దిశగా ఇవాళ భారతదేశం నడుస్తుంది. రాష్ట్రాలకి మధ్య ఘర్షణ ఉంది. ఇవాళ బాంబేలో హిందీ స్పీకింగ్ వాళ్ళని అసహించుకుంటారు, గుజరాతీ మాట్లాడే వాళ్ళని అసహించుకుంటారు, ఇక తెలుగు మద్రాసీస్ని అంటేనేమో అంతకన్నా చేస్తారు. అట్లాగే మీకు ఒరిస్సాలో, అస్సాంలో కూడా ఇదే గొడవ ఉంది. ఈ కాశ్మీర్ అది మాది సపరేట్ దేశం అంటున్నారు. దేశం నుంచి మేము విడిపోతాము, భారతదేశంలో ఉండము అని ఇంతకుముందు ఎన్ని రాష్ట్రాలు అడిగినాయంటే, పంజాబ్ అడిగింది ఖలిస్తాన్ కావాలని, అస్సాం అడిగింది బోడోలాండ్ కావాలని, వెస్ట్ బెంగాల్ అడిగింది గోర్ఖాల్యాండ్ కావాలని, కింద తమిళనాడు అడిగింది, నాగాల్యాండ్ అడిగింది, త్రిపుర అడిగింది. ఇన్ని దేశాలు, ఇన్ని రాష్ట్రాలు